సినిమా వాళ్ళని తక్కువగా చూడకండి. ఏదో ఒకనాడు దేశ భవిష్యత్తును మార్చే శక్తి సినిమా వాళ్ళకే ఉంది. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రఖ్యాత నటుడు రొనాల్డ్ రీగన్ చెప్పిన మాటలివి. నిజంగా సినిమాకి ఉన్న పవర్ ఇది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఎంతటి శక్తివంతమైన రాజకీయ శక్తులుగా ఎదిగారో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అశేష ప్రజాదరణ ఉన్న సినీ తారలు అంటే పాలకులు కూడా గౌరవభావంతోనే మెలుగుతారు. వ్యక్తిగతంగా ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కళాకారుల విషయంలో ఏ ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించదు. ఇది కళకు ఇచ్చే మాన్యత. ఏంటి సోది చెప్తున్నారని అనుకుంటున్నారా? అసలు విషయానికే వస్తున్నాను. కేంద్రంలోని బీజేపీ ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఇద్దరు ఉద్దండులైన తెలుగువారికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. రాజకీయ భీష్ముడిగా పేరు గడించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు, టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. అయితే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న వారిని అందరినీ ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించింది. ఇప్పుడు అందరి చూపు ఏపీ మీద ఉంది. జగన్ ఈ విషయంలో ఏమి చేస్తారన్న చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి సన్మానం చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఒక విధంగా బాకీ ఉందని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి, వెంకయ్యనాయుడు ఇద్దరూ ఏపీకి చెందినవారు. చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారైతే వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఈ ఇద్దరిని ఏపీ ప్రభుత్వం పక్షాన కూడా సత్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక పద్మ పురస్కారాలు వీరికి ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తరపున వారికి అభినందనలు తెలియజేశారు. ఇక ఇప్పుడు వారికి సత్కారం చేయాల్సిన అంశం మీద ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చిరంజీవుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో మెగాస్టార్ జగన్ నివాసానికి 2 సార్లు వెళ్లారు. టాలీవుడ్ పరిశ్రమ సమస్యల మీద ఆయన చర్చించారు కూడా. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి భేటీ ఉండే అవకాశాలను కొట్టిపారేయడం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం పౌర సత్కారం చేస్తుందా, లేక జగన్ చిరంజీవి ఇంటికి తానే స్వయంగా వెళ్ళి చిరంజీవిని సత్కరించి వస్తారా అన్నది కూడా చూడాల్సింది. పౌర సత్కారం చేసి చిరంజీవితో పాటు వెంకయ్యనాయుడును కూడా సత్కరిస్తే బాగుంటుంది అన్నది కూడా చర్చగా ముందుకొస్తోంది. అయితే ఏపీలో చూస్తే వైసీపీ ప్రభుత్వం పనితీరు మీద, ఆంగ్ల విద్యా విధానం మీద వెంకయ్యనాయుడు గతంలో ఇండైరెక్ట్గా పలు కామెంట్స్ చేశారని చెబుతారు. తెలుగు మీడియం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఇండైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు చూస్తే తరచూ ఏపీలో వైసీపీలోని రాజకీయ నేతల మీద వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అలాంటి వారిని బూతులో బటన్ నొక్కి ఇంటికి పంపించాలని తాజాగా రేవంత్ రెడ్డి చేసిన సత్కార సభలో వెంకయ్యనాయుడు మరోసారి అన్నారు. అయితే ఇవన్నీ చూస్తారా, లేక తెలుగు దిగ్గజాలు అని భావించి సత్కరిస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చిరు నివాసానికి వెళ్ళి ఆయనను సన్మానించే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. అలాగే వెంకయ్యనాయుడుని కూడా కలిసి సత్కరించే ఆలోచన ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏపీలో ఎన్నికల సీజన్ కూడా నడుస్తోంది. ఈ నెల 10 తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. అందుకే పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖుల వద్దకు ప్రభుత్వ పెద్దలు స్వయంగా వెళ్ళి సత్కరించడం మీద ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ జగన్, చిరంజీవి మరోసారి భేటీ కాబోతున్నారు అన్న ప్రచారం మాత్రం సాగుతోంది.